డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి తెలంగాణలో మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అర్హులందరికీ కూడా వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓట్లు రానివ్వకుండా చేస్తామని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం కేవలం తన అనుచరులను, నాయకుల్ని ఎంపిక చేసి అర్బన్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లో మోసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వమైన అర్హులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే అయితే కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోకి వ్యతిరేకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంపిక ఎలా చేశారని కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అయితే జరిగింది. చాలామందికి అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వలేదన్నమాట. అర్హులకి ఇవ్వకుండా అనర్హులకి అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇస్తున్నారు. సో అందువల్ల వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని బీజేపీ వారు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్నమాట. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఈ వంక మీద, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ అయితే లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తేనే ప్రజలు ఓట్లు అయితే వేస్తారని వీరైతే చెప్తున్నారన్నమాట. సో మరి అది నిజమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్